హాయ్ అండి. ధూప్ స్టిక్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దేవుడికి పూలు పెడతాం కదా, వాటితోనే చేసుకోవచ్చండి. దేవుడికి పెట్టిన పూలను తీసుకొని అలా నేను చూపిస్తున్నట్టు బాగా ఎండలో ఎండబెట్టాలండి. వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ కచ్చా పచ్చిగా కాకుండా కొంచెం మెత్తగా అయ్యేటట్లు బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. దానిలోకి సాంబ్రాణి, అదేవిధంగా కర్పూరం నేను చూపిస్తున్న విధంగా నలిపి వేసుకోవాలండి. కలిపేసుకోవాలండి అట్లా ఒకసారి. అలాగే కొంచెం నెయ్యి. ఇప్పుడు దానిని ముద్దగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలండి. ఆ స్మెల్ కోసం డాబర్ గులాబర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి, మన ఇష్టం. నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం ముద్దలాగా అయిన తర్వాత దానిని ఇంకా చేత్తోనే ధూప్ స్టిక్స్ లాగా చిన్న చిన్నవి చేసి రెడీ చేసుకోవడమేనండి. ఇంకంతేనండి. ఎంతో ఈజీగా మన ఇంట్లోనే మన దేవుడికి పెట్టుకున్న పూలతోనే ఎంతో ఈజీగా ధూప్ స్టిక్స్ని తయారు చేసేసుకోవచ్చండి. చూసి అందరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.